నమస్తే, వెల్కమ్ టు GTPL న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభమైన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉత్సాహంగా పై తరగతులకు హాజరైన విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా. తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల. పేపర్ 1లో 67.3%, పేపర్ 2లో 34.18% అర్హత. విద్యా వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ ఎడపల్లిలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. దర్పల్లి, సిరికొండ గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నగరంలోని ధర్మపురి హిల్స్ డ్రైవర్స్ కాలనీలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో జిల్లా న్యాయమూర్తి పద్మావతి. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా. నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. 500 రూపాయల కోసం ఇద్దరిని హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష. జిల్లా జడ్జి కుంజాల సునీత తీర్పు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడి. నగరంలోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యక్రమంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువతి యువకులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా మరో 23 మంది నేతలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా మరో 23 మంది నేతలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, మరో 23 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజనీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, మాజీ గవర్నర్ తమిళసై తదితరులు హాజరయ్యారు. కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం ఇదే 2వసారి. 1978లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యత నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1919లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నవ్యాంధ్రకు మరోసారి సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. పవన్తో పాటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మాడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలాబాల,
వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా నిలిచారు. కానీ మంత్రివర్గంలో ఎప్పుడు చోటు దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా వీరికి ఆ అవకాశం లభించింది. మొత్తంగా 17 మంది కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కల్పించారు. మరో స్థానాన్ని ఖాళీగా ఉంచారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసిన చంద్రబాబు సీనియర్లు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ జాబితాను రూపొందించారు. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేసవి సెలవుల అనంతరం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు బయలుదేరి వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయాన్నే ఉత్సాహంగా తమపై తరగతులకు ఉత్సాహంగా పరుగున బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ విద్యార్థులు తమ పాఠశాలలకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రం సమస్యలు స్వాగతం పలికాయి. జిల్లా వ్యాప్తంగా 1221 ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలికాయి. చాలా వరకు పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి పూర్తి స్థాయిలో లేక ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో మన ఊరు మన బడి కింద చేపడుతున్న పనులు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను తీర్చి అధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ప్రతి ఒక్క విషయంలో కూడా స్టెప్స్ తీసుకున్నాము. అన్ని విషయాల్లో టీచర్స్ కానీ పిల్లలు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు పాత స్నేహితుల్ని, మళ్ళీ టీచర్స్ని, వాళ్ళ గురువుల్ని, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరిని కలిసి చూసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళందరికీ చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ మేము కల్పించాము. టీచర్సు వెంటిలేషన్ కానీ, వాటర్ కానీ, ఏదైనా కానీ బాగా అన్నీ చేసాము. అన్ని విధాలుగా వాళ్ళకి ఏ విధంగా ఎటువంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత ప్రకారం మేము చూస్తున్నాము. పిల్లలకు ఒక చదువే కాకుండా ఆటల్లో కూడా చాలా ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాము. చేస్తాము, చేసి చూపెడతాము కూడా అందరికీ. రామడుగు గ్రామంలో ప్రాచీన అభయాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలోని ప్రాచీన అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి దేవాదాయ శాఖ ద్వారా 30 లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధులను విడుదల చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రామడుగు దత్తత తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లడ నవీన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మరి మొత్తం మంచి టెంపుల్ మనకు అనుకూలంగా కట్టుకోండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అది ఇక అసలు గ్రామానికి ఒక రక్షణ, అట్లా దేవుడికి అంటే రక్షణ గ్రామానికి ఏ దుష్టశక్తులు రాకుండా, రాముడి మీద ఏం నజర్ పడకుండా అందరూ బాగుండాలని దీవించేటువంటి ఆంజనేయ స్వామి. మరి ఇక్కడ రామాలయం ఎట్లాగా ఉంది, చాలా ఫేమస్ రామాలయము. మరి ఏదైనా రాముని దయతోని, మరి ఆంజనేయ స్వామి దయతోనే మనకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ టెంపుల్ని మీరు ప్రారంభించుకున్నందుకు మీ గ్రామస్తులకు, వీడియోలందరికీ కూడా మరి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీకు. తెలంగాణ టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 67.13% ఉత్తీర్ణత నమోదైంది. 85,996 మంది అభ్యర్థుల్లో 57,725 మంది క్వాలిఫై అయ్యారు. టెట్ పేపర్లో 34.18% ఉత్తీర్ణులయ్యారు. 1,50,491 మందిలో అర్హత సాధించగా 51,443 మంది ఉత్తీర్ణత సాధించారు. 2023తో పోలిస్తే పేపర్ 1లో 30.24%, పేపర్ 2లో 18.88% అర్హత శాతం పెరిగింది.
మరోవైపు టెట్ దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అర్హత సాధించని వారు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఎన్నికల కోడ్ వల్ల టెట్ 2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోయింది. నేపథ్యంలో తదుపరి టెట్ డిఎస్సి దరఖాస్తులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయ సంఘాలున్నాయని, ప్రభుత్వం వారిని ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించిందని వారిని ఉపయోగించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉన్నత బోధన అందిస్తుందన్నారు. వీటిని గమనించి విద్యార్థులు తమ తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను బదులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్చాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయిగౌడ్, డీఈఓ దుర్గప్రసాద్, సహకార సంస్థల చైర్మన్ మానల మోహన్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంఈఓ కొడాలి రామారావు, హెచ్ఎం సాయిలు, నాయకులు పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్, హనుమంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తాహేర్ బిన్ తదితరులు పాల్గొన్నారు. చదువు ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు నేను బాగా రోజులు వచ్చి సైన్స్ చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. దీంట్లో అన్నీ ఉన్నాయి. మాకు అప్పుడు మేము చదివేటప్పుడు ఇవేం లేకుండా మాకు పట్టు పురుగు జీవిత చరిత్ర. మీరు కూడా పీటీ గారు పట్టు పురుగుని డెవలప్ చేయాలి. మాకు మీరు డాక్టర్ల సంఘాలకు అది పెట్టండి దయచేసి. పెడితే మన బట్టలు మనం తీసుకోవచ్చు. అవి చేయండి. అదేవిధంగా ఈ రైతులైతే వ్యవసాయం తప్ప వరి పంట తప్ప వాళ్ళకు ఇంకోటి ఏం అర్థం. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని అర్సాపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు ఆమె అభినందించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు బడిబాట కార్యక్రమానికి అరసపల్లిలోని హై స్కూల్లో ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ నవీన్ గారు, గ్రామ పెద్దలందరూ కూడా, ఎంఈఓ గారు, గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే అన్ని ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము దేశం మొత్తం కూడా పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఇవ్వాలని ఒక సంకల్పము. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే మన ఊరు మనబడి, గత ప్రభుత్వము, ఇప్పుడు అమ్మబడి, ఈ రకంగా అనేక స్కీమ్లు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నతమైన విద్య కల్పించాలని, వారికి అన్ని సౌకర్యాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్, మధ్యాహ్న భోజనము ఇవన్నీ కూడా కల్పిస్తూ మంచి చదువు, అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఉన్నతమైన విద్య కల్పించాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తోంది. అయినా కానీ ప్రభుత్వ పాఠశాల 500 రూపాయల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగి తల్లి కొడుకు హత్యకు గురైన కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన శ్రీనివాస్ కు అదే గ్రామానికి చెందిన అనిల్ గౌడ్ తో కల్లుబట్టిలో పరిచయం ఏర్పడింది. అనిల్ గౌడ్ అవసరం నిమిత్తం శ్రీనివాస్ నుంచి 500 అప్పుగా తీసుకున్నాడు. అయితే తిరిగి ఇవ్వలేకపోయాడు. ఈ విషయమై ఇద్దరు అనేకసార్లు ఘర్షణకు దిగారు. కార్యక్రమంలో శ్రీనివాస్ 2021 నవంబర్ 7న అనిల్ ఇంటికి వెళ్లి గొడ్డలతో వీరంగం చేశాడు. అనిల్ గౌడ్పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణకి అడ్డు వెళ్లిన అనిల్ తల్లి రాజు బాయి పైన కూడా శ్రీనివాస్ రెడ్డి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసిన ఆర్మూర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు శ్రీనివాస్ మీద అభియోగాలు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రామడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు.
దర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామడుగు గ్రామంలో ఈ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొన్నారు. వేసవి తర్వాత ప్రారంభమైన విద్యాలయాలు వాటిలో పిల్లలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు పూర్తి ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందేలాగా మేము చూస్తామని, అలాగే అక్కడ ఉన్న సమస్యలను కొందరు వివరించారు. అది త్వరలోనే మంజూరు చేస్తానని, మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే అదేదో పాడుబడిన పాఠశాలలాగా ఉంటుందని ఉండే, కానీ ఇప్పుడు సీఎం పీఎం పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో చేర్దామని రోజులు కూడా వస్తాయని, ఖచ్చితంగా పిల్లల్ని రాచి రంపాన పెట్టే పాఠశాలలకు పంపకుండా తమ ఇష్టమైనట్లు చదివే పాఠశాలకు పంపి ఎమ్మెల్యే సీఎం ప్రతి పదవిలోనూ అప్పుడు పాల్గొన్న వారు ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని మార్కులు తెచ్చి ఐఏఎస్, ఐపీఎస్లు అయిన వారు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రూరల్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్ రాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకురావాలని చెప్పి మరి ఇప్పుడు తెలంగాణ మోడల్ స్కూల్ పేరు మీద, ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ పేరు మీద ప్రతి మండలంలో మన కొత్తగా బిల్డింగ్ కూడా రాబోతా ఉన్నాయి. దానికి కూడా ఈ బడ్జెట్లోనే మనం దగ్గర ఒక 1000 కోట్లు ప్రభుత్వం పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ అన్నది ఈ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ. నేను కూడా ఒక ఇంటర్నేషనల్గా, ఒక డాక్టర్గా, బాగా చదువుకునే వ్యక్తిగా మీ అందరు కూడా తల్లిదండ్రులు కూడా నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, పిల్లలను బాగా చదివించండి. అది కూడా తప్పకుండా మన నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళను తప్పకుండా అభివృద్ధి చేస్తాం. అన్ని విధాలుగా మన పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తాం. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో చదువుల తల్లి సరస్వతి విగ్రహానికి పూజలు చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించారు. ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఈ రోజు నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం కావడం వల్ల పాఠశాలలో ఉన్న చదువుల తల్లి సరస్వతి విగ్రహానికి అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రసాదం పాఠశాల పిల్లలందరికీ ప్రసాదం పంచినట్లు సొసైటీ ప్రెసిడెంట్ జి మహేందర్ రెడ్డి, ఐసీ సెక్రటరీ ఏ సుజిత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ పి జగత్ రెడ్డి, హాస్టల్ చైర్మన్ అమర్జిత్ రెడ్డి, ఉమెన్స్ వెల్ఫేర్ చైర్మన్ ఈ సువర్ణ, ఎస్ సాయారెడ్డి, సొసైటీ కార్యవర్గ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి వీణారెడ్డి, పి శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్బీఆర్ సొసైటీ స్కూల్ ఆవరణలో ఈరోజు సరస్వతి పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఇది పిల్లలకు చాలా మంచిది. విద్యాదానం మహాదానం అనే ఉద్దేశంతో సొసైటీ వాళ్ళు స్కూల్ను స్థాపించారు. అది చాలా మంచి పరిణామము. ఈ సందర్భముగా పిల్లలకు కూడా నేను మన ఈసారి స్కూల్ 24-25 సంవత్సరము స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది కాబట్టి పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి వారికి సరస్వతి దేవి ఆశ. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబానగర్ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బాసర ఆలయ హుండీని అధికారులు లెక్కించారు. 1,08,25,828 రూపాయల నగదు, 120 గ్రాముల బంగారం హుండీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపును చేపట్టిన దేవస్థాన కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, నిర్మల్ జిల్లా దేవాదాయ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో లెక్కించారు. 77 రోజుల హుండీ ఆదాయం నగదు 1,20,25,828 రూపాయలు, మిశ్రమ బంగారం 120 గ్రాములు, మిశ్రమ వెండి 7 కిలోల 250 గ్రాములు, విదేశీ కరెన్సీ 56 NOS. కార్యక్రమంలో ఏఈఓ, దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది, టీజీపీ బ్యాంక్ సిబ్బంది, బాసర పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్, రాజేశ్వర సేవా సమితి సభ్యులు, కామారెడ్డి వారు పాల్గొన్నారు. నగరంలోని శివాజీనగర్ ఐటీఐ సమీపంలో గల జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు.
నగరంలోని శివాజీ నగర్లో గల ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు నిజామాబాద్, నవీపేట్, బాసర్, బోధన్, కామారెడ్డి, బాల్కొండ, ఆర్మూర్ల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ అధికారి శ్రీనివాస్, వరుణ్ మోటార్స్ హెచ్ఆర్లు మారుతి, రాకేష్ తదితరులు పాల్గొని నిరుద్యోగులకు ఉపాధి వివరాలు తెలిపారు. చాలా మంది అన్ని లొకేషన్లో అంటే రూరల్ ఏరియా నుంచి కూడా చాలా మంది వచ్చారు. బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అండ్ బాసర్, కాన్స్టర్స్ అని కూడా చాలా మంది అటెండ్ అయ్యారు జాబ్ మేళకి. సో వరుణ్ మోటార్స్ అనేది చాలా బిగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఓవరాల్ నిజామాబాద్ అండ్ కామారెడ్డిలో 18+ లొకేషన్లో మనకు షోరూమ్స్ ఉన్నాయి, సేల్స్ అండ్ సర్వీస్. సో మనకు చాలామంది రిక్రూట్మెంట్ అవసరం ఉంటుంది, ఎందుకంటే ఎయిరీనా అండ్ నెక్సా 2 ఛానల్స్ ఉంటాయి. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలామంది రిక్రూట్మెంట్ అవసరం ఉంటుంది. నగరంలో ఎన్టీఆర్ చౌరస్తాలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో వైష్ణవిదేవిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైన భక్తుల బస్సుపై దాడి చేసి వారి మృతులకు కారకులైన పాకిస్తాన్ ఉగ్రవాద మూకల దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని బజరంగ్ దళ్ రాష్ట్ర పిలుపు మేరకు ఇందూర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్ బహిరంగ్ దళ్ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూకల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక్ రమేష్, నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ, బజరంగ్ దళ్ నగర అధ్యక్షులు అఖిల్, బజరంగ్ దళ్ జిల్లా సహ సంయోజక్ పాతురి మహేష్, నీకేష్, సహకార్యదర్శి గాది సతీష్, నరేష్ గౌడ్, సాయి, అఖిల్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రయాణికుల మీద బాంబు దాడి చేసి ప్రయాణికుల మృతి కారకులైన పాకిస్తాన్ ఉగ్రవాద మూకల ఖబర్దారని తెలియజేస్తున్నాం. దానికి నిరసనగా బజరంగ్ దళ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఇందూర్ జిల్లా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాద మూకల దిష్టిబొమ్మను దగ్ధం చేసి వారికి ఖబర్దారని తెలియజేస్తున్నాం. హిందువులందరూ, భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అంటే ఆ నినాదానికి పాకిస్తాన్ కొట్టుకపోతాయని తెలియజేస్తున్నాం. ఇటువంటి దుశ్చర్యలను పాల్పడ్డ దుండగులను తక్షణమే గుర్తుపట్టి కఠినంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలని. పాఠశాలల పునఃప్రారంభం కావడంతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు స్కూల్ యూనిఫామ్స్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాల, అలాగే దూపల్లి జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు కూనపల్లి పాఠశాలలో బడిపాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మొదటి రోజు నుండి మంచి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్ను పంపిణీ చేయడం చాలా గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించిందని, వారు ఉపయోగించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉన్నత బోధన అందిస్తున్నారు. వీటిని గమనించి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను బదులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లోలపు రజని, జెడ్పీటీసీ విజయ, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వైద్య శాఖ అధికారి గణేష్ రావు, ఐకేపీ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేటి కార్యక్రమంలో వేదికపై ఆసీనులైన పెద్దలందరూ, అదే మరి మొదటిగా కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి చిన్నారి విద్యార్థులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి పద్మావత్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం స్థానిక ధర్మపురి హిల్స్ డ్రైవర్ కాలనీలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి పద్మావతి హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాల కార్మికులు నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. 14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు ఖచ్చితంగా చదివే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని, మరియు పిల్లలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం పిల్లల చదువుల విషయంలో అనేక విద్యా సంస్థలను, హాస్టళ్లను, పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని, ఇట్టి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. బాల రక్షణ భవన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, డీసీపీఓ చైతన్య కుమార్, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ సిడిపిఓ నందిని, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ జోష్న, ఐసిడిఎస్, డీసీపీయు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల కార్మిక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ నుంచి సెక్రటరీ అయినటువంటి నేను, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి
జోహాన్ గారు, తర్వాత ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విజయలక్ష్మి గారు, ఇంకా సిడిపిఓ గారు, వీరంతా కూడా చైతన్య గారు, మేమంతా కూడా ఇది ధర్మపురి హిల్స్ అంటే నిజామాబాద్ అవుట్స్కట్స్ దాదాపు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మన అంగన్వాడీ కేంద్రంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో రామోజీరావు తాను స్థాపించిన ఈనాడు, ఈటీవీ మాధ్యమాల ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారని అన్నారు. సీఎం మంగళవారం ఫిల్మ్ సిటీలో రామోజీరావు నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామోజీరావు తనయుడు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వర్లను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామరెడ్డి రామోజీకి నివాళులర్పించారు. సీఎం మాట్లాడుతూ రామోజీరావు చూపిన మార్గంలో ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. రామోజీ లాంటి మరో వ్యక్తి రారు, ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. ఆయన చూపిన మార్గంలో వారి సంస్థలు ప్రజల తరపున నిలబడతాయని ఆకాంక్షిస్తున్నా. వారి కుటుంబానికి సంస్థలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాయని సీఎం భరోసా ఇచ్చారు. కాకతీయ పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పాఠశాల ప్రారంభించారు. నగరంలోని ప్రగతి నగర్లోని కాకతీయ ఒలింపియాడ్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రామోజీరావు ఆధ్వర్యంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థుల అభివృద్ధే మా బాధ్యత అని అన్నారు. మా పాఠశాలలో విద్యార్థుల్లో గల ప్రతిభా పాఠవాలను వెలికి తీయడమే లక్ష్యమన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో తమ ప్రతిభను వెలికి తీసేందుకు మా పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు. టుడే ఈజ్ ద రీఓపెన్ డే. ఆల్ ద చిల్డ్రన్స్ కేమ్ అండ్ దోస్ హూ ఆర్ వాంట్ టు డూ పూజా, సరస్వతి పూజా దే డిడ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆల్ ద పేరెంట్స్ దే పార్టిసిపేటెడ్ ఇన్ పూజా. టుడే వీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ టుడే ఈవెంట్. ఈ నెల 12న అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు, పాడి పరిశ్రమ 50% సబ్సిడీతో రైతులకు అందించాలని కలెక్టర్ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం అందజేశారు. ఈ నెల 12న అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కార్యవర్గం తరపున రైతాంగల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో ఏవోకి విజ్ఞాపన పత్రం అందజేశారు. సందర్భంగా వి ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బి దేవరాం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో 6 గ్యారంటీల్లో ఒకటిగా ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీని చేస్తారని చెప్పి ఇప్పటికీ చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పనులు చేస్తున్నప్పటికీ రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు లభించక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీ లప్పులు చేస్తున్నారని దీని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందన్నారు. సారా సురేష్ జిల్లా అధ్యక్షులు గుమ్ముల గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గత 2-3 సంవత్సరాలుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన వారికి గత ప్రభుత్వం నష్టపోయినా చెల్లించలేదని, సర్వేలు మాత్రమే చేశారని, నూతన ప్రభుత్వం వెంటనే నష్టపోయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తన ఎరువుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు అన్ని స్కీములు అమలు చేయాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో బి బాబన్న, పుట్టి నాగన్న, యు రాజన్న, ఏపీ గంగారాం, శంకర్, సాయిరెడ్డి, బాలయ్య, సుల్తాన్ సాయిలు, శంకర్, కిషోర్, మల్కి, లింబాద్రి, ఈ రమేష్ పాల్గొన్నారు. రూపాయల రుణమాఫీని వెంటనే ప్రకటించి బ్యాంకులకు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నూతన అప్పులు ఇస్తే పెట్టుబడులకు పనికొస్తాయని చెప్పేసి కూడా ఇది చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రధానంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం, ఈ తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కల్తీ పాలు మార్కెట్లకు వస్తూ ఉన్నాయి. దాన్ని నివారించడానికి ప్రతి గ్రామంలో రైతు కుటుంబాలకు 2 బర్లని, 2 ఆవులని ఇస్తే బాగుంటుంది. అది 50% సబ్సిడీ మీద ఇవ్వాలి, దానా ఇవ్వాలి. నగరంలోని డ్రైవర్స్ కాలనీలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా డ్రైవర్స్ కాలనీలో సమావేశం నిర్వహించారు. అందులో మన ఏరియా పెద్దవాళ్ళు హాజరయ్యారు. తల్లులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. వాళ్ళ తల్లులతో ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ అందరూ కలిసి ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నినాదాలు చేస్తూ ప్రైవేట్ వద్దు, అంగన్వాడీ ముద్దు, తర్వాత తల్లి బిడ్డ సంక్షేమం, ఐసీడీఎస్ లక్ష్యం ఇలాంటి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తల్లులకి 2.5 సంవత్సరాల నుండి పిల్లలని అంగన్వాడీలో వేసి అంగన్వాడీ సెంటర్లో నమోదు చేయించాలని చెప్పారు.
సూపర్వైజర్ సమీనా బేగం, అంగన్వాడీ టీచర్లు అనురాధ, శ్రీలత, శారద, సురేఖ, సంగీత, రాధిక వీళ్ళందరూ హాజరు కావడం జరిగింది. ర్యాలీలో ఇంకా అంగన్వాడీ తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ ఏరియాలో బడిబాట ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో సిడిపిఓ, ఆర్పీస్, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ మరియు తల్లులు హాజరు కావడం జరిగింది. వాళ్ళకి చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది కాబట్టి 2.5 సంవత్సరాల పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో భర్తీ చేయమని చెప్పడం జరిగింది. అంగన్వాడీ శ్రీశ్రీ రచనలు తెలుగు సాహిత్యానికి చిరకాలంగా గుర్తుంటాయని, శ్రీశ్రీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని శ్రీశ్రీ వర్ధంతి నిర్వహణ కమిటీ పెద్దలు కొనియాడారు. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు శ్రీశ్రీ వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ యాదిలో జిల్లా స్థాయి ద్విభాషా కవి సమ్మేళనం శ్రీశ్రీ గాన విభావరి నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ వక్తగా ఓయూ ప్రొఫెసర్ ఖాసిం, ఆయనతో పాటు పుర ప్రముఖులు హాజరవుతున్నారని కార్యక్రమం సమన్వయకర్త శిల్పలింగం తెలిపారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం శిల్పలింగం మాట్లాడుతూ శ్రీశ్రీ రచనలు తెలుగు సాహిత్యంలో చిరకాలం గుర్తుంటాయని, శ్రీశ్రీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అన్నారు. శ్రీశ్రీ జాతీయ అవార్డు గ్రహీత అని అన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని కవులు, కళాకారులు, యువజనులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిరుమల శ్రీనివాస్, ఆర్య, ఎన్ దాస్, చంద్రశేఖర్, సురేష్ బాబు, మధుకూరి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కాసిం గారు ఉపన్యాసకులుగా ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరియు మేయర్ గారు నీతు కిరణ్ గారు కూడా విశిష్ట అతిథిగా వారు కూడా ఈ సభకు వస్తున్నారు. తర్వాత సయ్యద్ రియాజ్ కవి బిఎన్పి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్రం సుగుణక్క మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణక్క మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మాలేష్తో కలిసి వెళ్లిన ఆమె ముఖ్యమంత్రిని శాల్వాతో సత్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చినందుకు సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గెలుపోటములు సహజమని అధైర్యపడకుండా జిల్లాలో అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సుగుణక్క తెలిపారు. అదే తెగువతో ముందుకు సాగాలని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాదరణ పొందాలని తెలియజేసినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు చేర్చే విధంగా కృషి చేయాలని సీఎం చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో న్యాయమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాం సాగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని కోరారు. సమావేశంలో జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ దేవిసింగ్, మండల కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, జయప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. పచ్చలనడుకుడలోని ప్రభుత్వ పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు నుండి విద్యార్థులకు పాఠశాలలు పునః ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సుశిక్షితులైన విద్యా బోధన చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం పచ్చలనడుకుడ ఉన్నత పాఠశాలలో 9 GPA పైన 7 విద్యార్థులు, 8 GPA పైన 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు. అమ్మ దర్శ పాఠశాల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కొరకు 9 లక్షల రూపాయల మంజూరుతో విద్యార్థులకు టాయిలెట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్ మరియు మౌలిక సదుపాయాల కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో క్రీడల్లో, సైన్స్ ఫేర్లలో జాతీయ స్థాయిలో ఎంపిక కావడం జరిగిందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే పిల్లల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ ఉపాధ్యాయ బృందం కోరారు. పచ్చలనడుకుడ జెడ్పీటీఎస్ పాఠశాలలో జూన్ 12th రీఓపెన్ ప్రారంభం జరిగింది. దానికంటే ముందు జూన్ 6th నుండి జూన్ 19th వరకు బడి బాట ప్రోగ్రాం జరుగుతుంది. జూన్ 6th నుంచి నేను, మా ఉపాధ్యాయులు అందరం కలిసి విలేజ్లో తిరుగుతూ తల్లిదండ్రులను గవర్నమెంట్ పాఠశాల వైపు చేరేటట్టు ప్రోత్సహించడం జరిగింది, మోటివేట్ చేయడం జరిగింది.
ముఖ్యంగా మన పాఠశాలలో ఈ సంవత్సరం 100% రిజల్ట్ వచ్చింది. 9 అబోవ్ ఒక 8, 8 అబోవ్ ఒక 40, దాదాపు మంచి రిజల్ట్ వచ్చింది. ఎప్పుడైనా మన పాఠశాలలో 100% రిజల్ట్ వస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన పాఠశాలలో సౌకర్యాలు ఉన్నాయి. FTV అంటే టీవీతో పాఠాలు చెప్పించడము, తర్వాత సైన్స్ ల్యాబ్, తర్వాత రీడింగ్. జిల్లాలోని మాక్లూరు గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో 1వ తరగతిలో కొత్త అడ్మిషన్లు, 2వ తరగతిలో 1, 5వ తరగతిలో 6, మిగిలిన ఖాళీ సీట్లకు ఎస్టీ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని రీజనల్ కోఆర్డినేటర్ టి సంపత్ కుమార్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆమోదం ప్రకారం అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. ఆసక్తి గల ఎస్టీ బాలికలు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మాక్లూరు మండలానికి చెందిన విద్యార్థినులు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. సీట్లు మిగిలిన పక్షంలో ఇతర మండలాల వారికి అవకాశం ఇస్తామన్నారు. 1వ తరగతిలో చేరే విద్యార్థులు 5 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న బాలికలు ఆధార్ కార్డు, జనన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని దరఖాస్తు ఈ నెల 20 వరకు సమర్పించాలన్నారు. విద్యార్థులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మినీ గురుకులంలో CBSEలలో విద్యా బోధన ఉంటుందని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5, 8వ తరగతుల్లో గిరిజన బాలురు బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన చిన్నారులను అభినందించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. 3వ తరగతిలో 11 సీట్లుండగా 59 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. 5వ తరగతిలో 6 సీట్లకు 68 మంది విద్యార్థులు, 8వ తరగతిలో 5 సీట్లకు 32 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మొత్తం 22 సీట్లకు 159 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. వీరిలో 22 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి అంబాజీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం విద్యార్థుల నమోదు శాతం పెంచే లక్ష్యంగా రాష్ట్ర ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టిందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ ZPHS స్కూల్ బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మానాల మోహన్ రెడ్డి, RDO, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ మోజు నుంచి తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈసారి మన ప్రభుత్వం వినూత్నంగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులను చైతన్యవంతులను చేస్తుందన్నారు. ప్రైవేట్లో చేరితే 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుందని, ఇప్పుడు ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయమంటూ సరికొత్తగా ప్రచారం చేపట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రైవేటుపై మోజు తగ్గించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. రాష్ట్రమంతటా ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు మీడియంలో విద్యా బోధనతో పాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6 నుంచి మొదలైన బడిబాట ఈ నెల 19 వరకు చేపడతారు. బడీడు పిల్లలను బడి మానేసిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలతో పాటు విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్లు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఇదే బడిబాట సందర్భంగా ప్రైవేట్ స్కూళ్లపై మోజు తగ్గించి ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి కృషి చేసేలా విస్తృత ప్రచారం చేపట్టారని, తల్లిదండ్రుల్లో మార్పులు తెచ్చేందుకు చూసుకుంటూ ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల బాగోగులు, బాధ్యతలను అమ్మ కమిటీలకు అప్పగించడం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుందన్నారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం ఈసారి వేసవిలోనే మొదలుపెట్టింది. ఈ పనులకు 667.25 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటికే 147 కోట్లు కమిటీలకు అడ్వాన్స్గా చెల్లించిందని అన్నారు. మీ అందరూ బాగా చదవాలి. నా టీచర్లకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, క్లాసెస్లో ఏ సబ్జెక్టులు కూడా అబోవ్ 75% ఉండాలి. 75% కంటే ఎక్కువ ఉండాలి. అటువంటి టీచర్లని తప్పనిసరిగా నా పేరెంట్స్ కానీ మేము కానీ అభినందిస్తాం. మీ అందరికీ అభినందించి ఎక్కడైనా ప్రభుత్వంలో ఒక రెస్పెక్ట్ వచ్చే విధంగా ఉంచుకోవాలని చెప్తే, నేను కూడా ఒక 2-3 మంత్స్ తర్వాత ఎక్కడైనా కానీ టీచర్స్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టించాం. ఎందుకు పెట్టించాం?
మొన్న కలెక్టర్ గారు మేము అనుకొని నా విద్యార్థులు 10 కు 10 కావాలి, ఎక్కడన్నా ఒక 2 months ముందే ఎగ్జామ్ పెడితే ఏ సబ్జెక్టు వీకున్నాడో ఆ సబ్జెక్టును ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం ఉంటుందని ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ప్రతిసారి మీరు ఎన్నిసార్లు పెడతారు ఎగ్జామ్స్? 3 times 4 times? మామూలు 3 times లో కూడా ఫస్ట్ టైం ఎగ్జామ్షన్ కానీ సెకండ్. గత 6 నెలలుగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిపై కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పదవులన్నీ రద్దు చేయడంతో నూడా చైర్మన్ పదవి ఖాళైంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరిలో అరసపల్లికి చెందిన మాజీ కార్పొరేటర్ కులచారి వెంకటేష్ ఒకరు. పార్టీ అధిష్టానం టికెట్ కోసం వెంకటేష్ పేరును సైతం పరిశీలించింది. కానీ చివరకు షబ్బీర్ అలీని పోటీలో దింపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్ పదవుల్లో జిల్లాకు చెందిన వారిని నియమించారు. ఇందులో డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మానల మోహన్ రెడ్డికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించగా తాహిర్ బిన్ హందాన్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించారు. ఇక ఇప్పుడు ఖాళీగా ఉన్న నూడా చైర్మన్ పదవిపై పలువురు ఆశలు పెట్టుకొని పార్టీ పెద్దల వద్ద ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అనేకేళ్లుగా పార్టీలో కొనసాగుతున్న కులచారి వెంకటేష్ గత కొద్ది రోజుల నుంచి నూడా చైర్మన్ పదవి తనకే కావాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు. కాగా నూడా చైర్మన్ పదవి రేసులో ఓబీసీ రాష్ట్ర నాయకుడు శేఖర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురిలో పార్టీ పెద్దలు వెంకటేష్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెంకటేష్ పార్టీ వెంటే నడిచారు. తన డివిజన్లో పార్టీ క్యాడర్కు అండగా ఉంటూ వచ్చారు. దాంతో ఇటీవల ఎంపీ ఎన్నికల్లో అరసపల్లిలో లీడ్ ఇచ్చారు. పార్టీకి వెంకటేష్ చేస్తున్న సేవలను, ఆయన సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకొని నూడా చైర్మన్ ఇచ్చేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పదవులన్నీ బీసీ వర్గాల వారు కాకుండా ఇతర వర్గాలకు చెందిన వారిని నియమించడంతో వెంకటేష్కు నూడా చైర్మన్ ఇవ్వడం ద్వారా బీసీ వర్గాలకు న్యాయం చేసినట్లు కూడా అవుతుందని పార్టీ ముఖ్య నాయకులు ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. బడిబాట కార్యక్రమంలో భాగంగా మాక్లూరు ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో జెడ్పీ చైర్మన్ దాదనగరి విఠలరావు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ను పంపిణీ చేశారు. మాక్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రజా ప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో ముందుండాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి చైర్మన్ సభ్యులు, మహిళా సమైక్య సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఇసుక తవ్వకాలు మొదలు అమ్మకాల దాకా ప్రతి దశలో ముడుపులు అందడంతోనే అధికార యంత్రాంగం మౌనంగా ఉంటుందన్న విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కొందరు అక్రమార్కులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. సందట్లో సడేమియాన్న చందంగా కోటగిరి, పొతంగల్, రుద్రూర్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. మండల స్థాయి, గ్రామ స్థాయిల్లో అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతూ జోరుగా ఇసుక వ్యాపారం సాగిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక మంది గ్రామస్థాయి నాయకులు కూడా ఇదే బాట పట్టడం విశేషం. అభివృద్ధి పనులు చేస్తే వచ్చే లాభం కన్నా 3-4 ఇసుక అక్రమ రవాణా ద్వారా వస్తుండడంతో ప్రధాన దృష్టి అక్రమ ఇసుక రవాణా తరలింపుపైనే కేంద్రీకరించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారనడంలో అతిశయోక్తే లేదు. గత 10 రోజులుగా రుద్రూర్ మండలంలోని అంబం గ్రామం మీదుగా రెవెన్యూ, పోలీస్ అధికారుల కళ్ళు కప్పి వేబిల్లులు లేకుండా రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలకు పలుమార్లు విలేకరులు తీసుకువెళ్లినా పట్టించుకునే నాదురే కరువయ్యారంటే మండలంలో అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో ప్రతి పౌరుడికి అర్థం కావాలి. అది ఏదేమైనా బాధ్యత గల సర్కార్ ఉద్యోగాలు నిర్వర్తిస్తూ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు న్యాయం చేకూరేలా అధికారులు వివరించాలి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ అక్రమ ఇసుక రవాణాపై కొరడా జులిపిస్తారా లేదా వేచి చూడాల్సిందే. బైన్సా ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లా బైన్సా కేంద్రంలోని హాస్పిటల్ను ఎమ్మెల్యే రామారావు పటేల్ సందర్శించి ఆసుపత్రిలోని గర్భిణులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన హాస్పిటల్ సూపరింటెండెంట్కు తగు సూచనలు ఇచ్చారు. ఎల్లవేళలా వైద్యులు రోగుల సేవ నిమిత్తం అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహించే ల్యాబ్ను పరిశీలించారు. టీకా కోసం వచ్చిన వారికి సరైన పద్ధతిలో టీకాలు ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు, బుక్స్ పంపిణీ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ మరియు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ రవీంద్రరావు మరియు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ హాజరు కావడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ మరియు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూళ్ల కంటే ముందుగానే బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు మంచిగా చదివి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు. అలాగే యూనిఫామ్ పంపిణీ ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఆర్థిక అసమానతలను తొలగించి అందరూ ఒకే విధంగా కనబడాలని యూనిఫామ్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ కుమార్, ఏటీఎం సత్యానంద్, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు రాచల గంగాధర్, ఉపాధ్యాయులు యూసుఫ్ ఖాన్, అన్నపూర్ణ అబ్బయ్య, రికార్డు అసిస్టెంట్ రాజమణి, సిఆర్పి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నేను ఫెయిల్ అయిపోయాను, నేను అసలు పనికిరానని ఒక న్యూనత భావం ఏర్పడుతుంది. అలాంటిది రాకుండా విద్యతో పాటు సబ్జెక్టును బోధించడం పాటు వాళ్ళలో గుండె ధైర్యం. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. మాక్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రజా ప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో ముందుండాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి చైర్మన్ సభ్యులు, మహిళా సమైక్య సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్ గ్రామ శివార్లో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను తహసీల్దార్ యూసుఫ్ సీజ్ చేశారు. సందర్భంగా ఏర్గట్ల తహసీల్దార్ యూసుఫ్ మాట్లాడుతూ గుమ్మిరియాల్ గ్రామ శివార్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను గుర్తించి సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామని చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా టీఆర్ఎస్ నాయకులు దాసరి వెంకటేష్, ప్రధానోపాధ్యాయులు రవీందర్ కుమార్, గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలం మోడల్ స్కూల్లో బడిబాట కార్యక్రమంలో యూనిఫామ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఎంపీపీ కుంచాల విమలరాజు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి, ఎంఆర్ఓ, ఎంపీటీసీ రూపాల రంగారెడ్డి, మండల కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్, ఉపాధ్యాయులు, స్టూడెంట్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభమైన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉత్సాహంగా పై తరగతులకు హాజరైన విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా. తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల. పేపర్ 1లో 67.3%, పేపర్ 2లో 34.18% అర్హత. విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ ఎడపల్లిలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. దర్పల్లి, సిరికొండ గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నగరంలోని ధర్మపురి హిల్స్ డ్రైవర్స్ కాలనీలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో జిల్లా న్యాయమూర్తి పద్మావతి. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా. నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్. 500 రూపాయల కోసం ఇద్దరిని హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష. జిల్లా జడ్జి కుంజాల సునీత తీర్పు.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడి. నగరంలోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యక్రమంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువతి యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.